నమస్తే ఫ్రెండ్స్, మీ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నారా? అయితే మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో సీఎం బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డైలీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వివరాలు అప్లోడ్ చేయడానికి మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హోమ్ స్క్రీన్లో మీకు సీఎం బ్రేక్ఫాస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది. ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి సీఎం బ్రేక్ఫాస్ట్ మెయిన్ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం 5 రకాల ట్యాబ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. మొదటిది అటెండెన్స్, నెక్స్ట్ టుడేస్ మెనూ, ఇండెంట్, ఫుడ్ రిసీవ్డ్, వీక్లీ మెనూ. ఈ విధంగా 5 రకాలైనటువంటి ట్యాబ్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీక్లీ మెనూ ట్యాప్ చేయండి. మీకు ఏ వీక్లో ఏ రకమైనటువంటి బ్రేక్ఫాస్ట్ వడ్డించాలనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి వీక్లో 2 రకాలైనటువంటి మెనూస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మొదటి మెనూ వడ్డించినట్లయితే ₹10.50 ఇవ్వడం జరుగుతుంది. రెండవ రకమైనటువంటి మెనూ వడ్డించినట్లయితే ₹8 అందించడం జరుగుతుంది. సో ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే మిల్లెట్ ఇడ్లీ ప్లస్ సాంబార్ లేదా పొంగల్ ప్లస్ సాంబారు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మెనూని మాత్రమే మీరు వడ్డించాల్సి ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వచ్చేసి అటెండెన్స్ అనే ట్యాబ్ని ఒకసారి క్లిక్ చేయండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఎంతమంది పిల్లలు తీసుకున్నారనేది ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఎన్రోల్మెంట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. ఇచ్చినటువంటి బాక్స్లో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నటువంటి పిల్లలు ఎంతమంది, 80కి మీరు ఎంతమంది పిల్లలు తీసుకున్నారు, కంప్లీట్గా 80 మెంబర్స్ తీసుకున్నారా, 70, ఆ విధంగానైతే ఎన్రోల్మెంట్ ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే డేటా అనేది సర్వర్లో సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డైలీ డేటా ఉదయం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టుడేస్ మెనూ ట్యాప్ చేయండి. సో ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే ఏ రకమైన మెనూ ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ మెనూను మాత్రమే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు పొంగల్ ప్లస్ సాంబార్ లేదా మిల్లెట్ ఇడ్లీ ప్లస్ సాంబార్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పొంగల్ ప్లస్ సాంబార్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో మెనూ సెలెక్ట్ చేసిన తర్వాత దాని రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో రేటింగ్ అనేది 5 స్టార్ ఇవ్వండి. ఎందుకంటే మనమే దగ్గరుండి వండిస్తాం కాబట్టి, చాలా బాగా చేయిస్తాం కాబట్టి 5 స్టార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రోజు ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది, ఎంతమంది పిల్లలు తిన్నారు అనేది రిమార్క్స్లో ఇవ్వండి. సో ఈ డిస్క్రిప్షన్ అనేది తప్పనిసరిగా ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో రిమార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఎవిడెన్స్గా 2 ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది గమనించండి. పొంగల్ ప్లస్ సాంబార్ కాబట్టి సో మీరు ఫస్ట్ పొంగల్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ యారో ట్యాప్ చేసినట్లయితే మీకు మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో పొంగల్ను క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసి సేవ్ చేసినట్లయితే సో ఫోటో అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి రెండవ యారో ట్యాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు సాంబార్ క్యాప్చర్ చేయండి. సో ఈ విధంగా మెనూకు సంబంధించి ఆ రోజు వండినటువంటి పదార్థాలను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే డేటా సేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండెంట్ ట్యాప్ చేయండి. ఇండెంట్ అనేది రేపటి కోసం మీరు ఏం ఇండెంట్ ఎంతమంది పిల్లలకు వండిస్తారు అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ వెండర్ నేమ్ అని కనిపిస్తుంది. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మన్నా ట్రస్ట్, అక్షయ పాత్ర, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని 3 రావటం జరుగుతుంది. మ్యాక్సిమం స్కూళ్ళల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపు వండటం జరుగుతుంది కాబట్టి అది సెలెక్ట్ చేయండి. లేదంటే ఎన్జిఓస్ ఇచ్చినట్లయితే ఎన్జిఓస్ సెలెక్ట్ చేయండి. సో మీరు రేపటికి ఎంతమంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఇవ్వండి. సో మీ ఎన్రోల్మెంట్ ప్రకారం యాజ్ డీజ్గా ఇవ్వచ్చు, లేదంటే తక్కువనైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ రిమార్క్స్లో కొంత డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎస్టిమేటెడ్ స్టూడెంట్స్ ఫర్ టుమారో బ్రేక్ఫాస్ట్ ఆర్ 80, ఆ విధంగా సో మీ ఇష్టం వచ్చినటువంటి ఒక డిస్క్రిప్షన్ అనేది మీరు రేపు ఏ టిఫిన్ అందిస్తున్నారు, ఎంతమందికి ఎస్టిమేషన్ చేశారనేది ఆ డిస్క్రిప్షన్ రిమార్క్ బాక్స్లో ఇవ్వండి. సో కంప్లీట్ రిమార్క్స్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత
సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ ట్యాప్ చేసినట్లయితే డేటా అనేది సేవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి 4వ ట్యాబ్ ఫుడ్ రిసీవ్డ్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఆ రోజు మీరు వడ్డించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటనేది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమార్క్ బాక్స్లో ఆ రోజు వడ్డించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటో ఆ వివరాలు ఇవ్వండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి పిల్లల వివరాలు కూడా ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది, టేస్టీగా ఉందా, గుడ్డా, యావరేజా, ఎబో యావరేజా అనేది ఆ విధంగా డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఒకసారి యారో మార్క్ ట్యాప్ చేసినట్లయితే కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి ఫోటోను క్యాప్చర్ చేయండి. సో ఆ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే ఫోటో అనేది సర్వర్లో సేవ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే ప్రతిరోజు మీరు సీఎం బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.